నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆవిష్కృతమైన కొత్త చరిత్ర ఈశాన్య భారతంలో కమల వికాసం 30 ఏళ్ల తర్వాత అన్నా డీఎంకే వరుస విజయం నమోదు బంగాల్లో రెండోసారి మమతకు పట్టం 211 స్థానాల్లో తృణమూల్ జయభేరి అసోంలో అధికారాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు తిరగబడిన ముందస్తు అంచనాలు 134 స్థానాల్లో అన్నా డీఎంకే జయభేరి 98 స్థానాల్లో డీఎంకే కూటమి గెలుపు జాడ కనిపించని డీఎండీకే కేరళ వామపక్షానికి ప్రజల లాల్ సలాం భారీ మెజారిటీతో గెలిచిన ఎల్డీఎఫ్ పుదుచ్చేరిలో విజయంతో కాస్త ఊరట చెందిన కాంగ్రెస్ పాలేరు ఉప ఎన్నికలో తెరాస జయభేరి 47,000 ఆధిక్యంతో గెలిచిన తుమ్మల ప్రతిపక్షాలకు చంపపెట్టు లాంటి తీర్పుగా అభివర్ణించిన కేసీఆర్ హైదరాబాద్ సిగలో మరో ఐటీ దిగ్గజం మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన యాపిల్ వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపుతున్న రోను తుఫాను కోస్తా జిల్లాలో భారీ వర్షాలు సత్వర సహాయ చర్యలకు చంద్రబాబు ఆదేశాలు మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టు విమానం సిబ్బంది సహా 66 మంది మృతి గ్రీక్ ఐలాండ్ సమీపంలో శకలాల గుర్తింపు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు దేశంలో సరికొత్త చరిత్రకు తెరతీశాయి ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి కాషాయ దళం పాగా వేయగా 30 ఏళ్లుగా తమిళనాడు సాగుతున్న అధికార మార్పిడి ఒరవడికి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే అడ్డుకట్ట వేసింది రాష్ట్రంలో పోలింగ్ జరిగిన 232 స్థానాల్లో 134 సీట్లను ఏడీఎంకే కైవసం చేసుకోగా పురచ్చితలైవి వరుసగా రెండోసారి సీఎం పీఠం అధిష్ఠించేందుకు సిద్దమయ్యారు అమ్మ పేరిట వరుస సంక్షేమ పథకాలు చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్ర ఓటర్ల అభిమానాన్ని చూరగొనడంలో మరోమారు కీలక విజయం సాధించారు అధికార మార్పిడి సంప్రదాయం నేపథ్యంలో ఈసారి డీఎంకే కూటమిదే గెలుపంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన గణాంకాలను తారుమారు చేస్తూ విజయపథంలో దూసుకెళ్లిన ఆమె వరుసగా రెండోసారి విజయం సాధించి 30 ఏళ్ల నాటి పార్టీ రికార్డును తిరగరాశారు 1977, 1980, 1984లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అన్నా డీఎంకే అధినేత ఎంజీఆర్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టగా ఆయన రాజకీయ వారసురాలుగా ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న జయలలిత ఆయన రికార్డును పునరావృతం చేశారు వాడవాడలా అమ్మ క్యాంటీన్లు తెరిచి చౌక ధరలకే భోజనం అందించటం ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక పసిడి సాయం చేసిన పురచ్చితలైవి ఈసారి కూడా భారీ ఉచితాలకు తోడు దశలవారీగా మద్య నిషేధం హామీలతో ప్రజల మనసు గెలుచుకున్నారు ఫలితంగా తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో 232 చోట్ల ఎన్నికలు జరగ్గా 133 స్థానాల్లో అన్నా డీఎంకే జయకేతనం ఎగురవేసింది ప్రత్యర్థి డీఎంకే కాంగ్రెస్ కూటమి 98 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది ఈ కూటమిలో డీఎంకే 89 కాంగ్రెస్ 8 ఐయుఎంఎల్ ఒక్కచోట గెలిచాయి మరో స్థానంలో ఈవీఎం సమస్య ఉత్పన్నమై ఫలితం ఇంకా వెలువడాల్సి ఉంది విజయకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న డీఎండీకే నేతృత్వంలోని 6 పార్టీల కూటమి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పీఎంకే సహా ఇతర చిన్న పార్టీలు స్వతంత్రులది అదే పరిస్థితి ఆర్కే నగర్ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి జయలలిత ఆ సీటు నుంచి వరుసగా రెండోసారి గెలిచారు 1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఒక్కసారి ఓటమి చవిచూడని డీఎంకే అధినేత కరుణానిధి జైత్రయాత్రను కొనసాగించారు తిరువరూరు స్థానం నుంచి 65,000 ఓట్ల ఆధిక్యంతో 13వసారి గెలిచారు ఆయన కుమారుడు స్టాలిన్ కొళత్తూరు నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు అన్నా డీఎంకే టికెట్ పై తిరుచెందూరు నుంచి పోటీ చేసిన ఏఐఎస్ఎంకే అధినేత శరత్ కుమార్ ఉలందూర్పేట్ నుంచి పోటీ చేసిన డీఎండీకే అధినేత విజయకాంత్ ఓటమి పాలయ్యారు మొత్తంగా తనపై నమ్మకం ఉంచి మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన జయలలిత అభివృద్ధిలో తమిళనాడును అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తానని భరోసా కల్పించారు My party and I are indebted to the people of Tamil Nadu for giving us this historic victory. I have no other interest in life except working for the people of Tamil Nadu. I find that there are not enough words in the dictionary to adequately express my feelings of gratitude towards the people. Therefore, I intend to show my gratitude in the form of the actions I will take. I will strive to fulfill all the promises we have made to the people in our election manifesto.
అన్నాడీఎంకే రెండోసారి విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కార్యకర్తల ఆటపాటలతో చెన్నైలోని జయ అధికారిక నివాసం పోయిస్ గార్డెన్ కోలాహలంగా మారింది. బంగాల్ ఓటర్లు మరోసారి దీదీకే జై కొట్టారు. పశ్చిమ బంగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందడం సహా కాంగ్రెస్ వామపక్ష కూటమిని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ₹2కే కిలో బియ్యం, ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ వంటి ప్రజాకర్షక పథకాలతో ఆకట్టుకున్న మమత విపక్షాలు సంధించిన ఆరోపణాస్త్రాలను సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని నాయకురాలుగా నిలిచారు. పశ్చిమ బంగా శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. 34 వామపక్షాల పాలనకు చరమగీతం పాడుతూ 2011లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 184 స్థానాలు గెలుచుకున్న తృణమూల్ ఈసారి హస్తం పార్టీ వామపక్షాల పంచన చేరినప్పటికీ ఒంటరిగా బరిలోకి దిగి మరింత మెరుగైన ఫలితాలతో సత్తా చాటింది. బంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలకు 3/2 కంటే ఎక్కువగా 211 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాజకీయ పండితుల అంచనాలు తారుమారు చేస్తూ వామపక్షాలు కాంగ్రెస్ కూటమి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ కు 44, సిపిఎం 26, ఆర్ఎస్పీ 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, సిపిఐ ఒకచోట మాత్రమే గెలుపొందాయి. గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న భాజపా ఈసారి 3 స్థానాల్లో విజయం సాధించింది. గూర్ఖాలాండ్ ప్రాంతంలో పటిష్టంగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా 3 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు. గత ఎన్నికల కంటే కాస్త మెరుగుపడ్డ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కనుంది. కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించిన ముర్షిదాబాద్, మాల్దా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ తృణమూల్ హవా కొనసాగింది. కోల్కతాలోని మొత్తం 11 సీట్లు తృణమూల్ ఖాతాలోకి వెళ్లాయి. వామపక్షాలు ఏ జిల్లాలోనూ ఆధిపత్యం కనబర్చలేకపోయారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దీపాదాస్ మున్షీపై 25,301 ఓట్ల తేడాతో గెలుపొందారు. భారత మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్ల తృణమూల్ తరపున హౌరా ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి 26,959 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ పాఠక్పై గెలుపొందారు. అధికార పార్టీ తరపున పోటీ చేసిన భారత సాకర్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా మాత్రం ఓటమి చవిచూశారు. సిలిగుడిలో సిపిఎం అభ్యర్థి చేతిలో 14,000 ఓట్ల తేడాతో ఓడారు. మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు ప్రత్యర్థులపై అలవోకగా నెగ్గారు. ఈ విజయం పూర్తిగా బంగాల్ ప్రజలదేనన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పుడే తమ విజయం ఖరారైందని వ్యాఖ్యానించారు. इसी के लिए जनता ने वोट का अंदर इसको साबुत कर दिया। जो करप्शन का बात उठाया था चुनाव में जानबूझकर और जनता ने उसको रिजेक्ट कर दिया। जो लोगों ने उठाया था उसको अपोलोजाइज करना चाहिए। ये इलेक्शन में सीपीएम का साथ मिलकर पॉलिटिकली बहुत बड़ा ब्लंडर किया है। जो ब्लंडर में इसका गलती पॉलिटिक्स के लिए असम में देखो इतना हार हुआ कांग्रेस को। శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా ఈ నెల 27న మమతా బెనర్జీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి కమలం వికసించింది. అసోంలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. భాజపా కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన భాజపా ద్వితీయ వార్షికోత్సవ వేళ అసోంలోనూ అదే తరహా విజయాన్ని పునరావృతం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు కలగానే ఉన్న అధికారాన్ని తాజా గెలుపుతో సాకారం చేసుకుంది. తరుణ్ గొగోయ్ పాలనా లోపాలు ఎండగట్టడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత స్థాయి ప్రచారం కమల దళానికి కొండంత బలాన్ని అందించింది. భాజపా ఇచ్చిన పరివర్తన్ పిలుపు యువత, మధ్యతరగతి ప్రజలపైన మంత్రంలా పనిచేసి కమలం వైపు మొగ్గేలా చేసింది. అసోంలో ప్రభావితం చేయదగ్గ స్థాయిలో ఉన్న ముస్లింలు, అస్సామీ మాట్లాడే మైనారిటీ వర్గం కూడా భాజపా వైపు మొగ్గు చూపగా 126 స్థానాలున్న అసోంలో భాజపా కూటమి 86 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. భాజపాకు సొంతంగానే 60 స్థానాలు దక్కగా మిత్రపక్షాలైన అస్సోం గణ పరిషత్ 14, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12 చోట్ల విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలతో మూడోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి 26 సీట్లకే పరిమితమైంది. అసోం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 13 చోట్ల గెలవగా స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద్ సోనోవాల్ మజులీ స్థానం నుంచి విజయం సాధించగా ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీతాబర్ స్థానంలో గెలుపొందారు. ఎన్నికల్లో భాజపాకు అద్భుత విజయాన్ని అందించిన అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం అభ్యర్థి సోనోవాల్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. We are all sincerely grateful to the people of Assam
It is the people of Assam who have brought these particular changes, have given an opportunity to BJP and allies partners who work for the overall growth of the state and also to take up long-standing problem of the state of Assam. We are sincerely grateful to them. అసోంలోని అన్ని ప్రాంతాల్లోనూ భాజపా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. గోల్పారా, కామరూప్, దక్షిణ అసోం ప్రాంతాల్లో కమలనాథులకు కాంగ్రెస్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. కేరళలో ముందస్తు అంచనాలు నిజం చేస్తూ వామపక్ష కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 16న 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి 91 సీట్లు గెలుచుకుంది. అధికార యూడీఎఫ్ కేవలం 47 స్థానాలకు పరిమితం కాగా మలయాళ గడ్డపై భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత ఓ రాజగోపాల్ నేమం నియోజకవర్గంలో జయభేరి మోగించగా అదే పార్టీ నుంచి పోటీ చేసిన క్రికెటర్ శ్రీశాంత్ తిరువనంతపురంలో ఓటమి పాలయ్యారు. మలయాళ గడ్డపై మళ్లీ ఎర్రజెండా రెపరెపలాడింది. సిపిఎం వృద్ధ నేత విఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 91 నియోజకవర్గాల్లో జైభేరీ మోగించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 47 స్థానాలతో సరిపెట్టుకుంటే కేరళ రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ఒక నియోజకవర్గంలో గెలుపొందింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఎల్డీఎఫ్లో సిపిఎం 58 స్థానాలు కైవసం చేసుకుంటే సిపిఐ 19, జేడీఎస్ 3, ఎన్సీపీ 2, కాంగ్రెస్ ఎస్, సీఎం పీకేఎస్సీ, ఎన్ఎస్సీ, కేసీబీ ఒక్కో స్థానాల్లో గెలుపొందాయి. ఎల్డీఎఫ్కు మద్దతుదారులైన 5 స్వతంత్ర అభ్యర్థులు విజయబావుట ఎగరవేశారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న 93 ఏళ్ల అచ్యుతానందన్, పినారాయ్ విజయన్, మలంపుల, ధర్మదాం నియోజకవర్గాల్లో సునాయాస విజయాలు అందుకుంటే కొల్లాం నుంచి సిపిఎం తరపున పోటీ చేసిన సినీ నటుడు ముఖేష్ గెలుపొందారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్లో కాంగ్రెస్ 22 చోట్ల విజయం సాధిస్తే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 18, కేరళ కాంగ్రెస్ ఎం 6, కేరళ కాంగ్రెస్ జే 1 సీటు గెలుచుకున్నాయి. పుత్తుపల్లిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, హరిపాడ్లో కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితల జైభేరీ మోగిస్తే పరిశ్రమల శాఖ మంత్రి పీకే కున్హలకుట్టి సహా బార్ లైసెన్స్ల కుంభకోణంలో ఆరోపణలు రావడంతో మంత్రి పదవి కోల్పోయిన కేఎం మణి కూడా విజయం సాధించారు. కేరళలో విజయం కోసం సుదీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్ ఆరంభాన్ని అందించారు. నేమం నియోజకవర్గంలో రాజగోపాల్ విజయం సాధిస్తే తిరువనంతపురం నుంచి పోటీ చేసిన క్రికెటర్, భాజపా అభ్యర్థి శ్రీశాంత్ ఓటమి పాలయ్యారు. పుదుచ్చేరిలో అధికార మార్పిడి ఖాయమన్న ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమి విజయదుందుబి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ఇందులో కాంగ్రెస్ 15 చోట్ల గెలిస్తే డీఎంకే 2 సీట్లు దక్కించుకుంది. ఇప్పటివరకు అధికార పక్షంగా ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లతో సరిపెట్టుకుంటే అన్నా డీఎంకే 4 స్థానాలు గెలుచుకుంది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అటు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో అధికార తెరాస అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకటరెడ్డి మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో తెరాస తరఫున బరిలో నిలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సుచరితారెడ్డిపై 45,681 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 1,71,073 ఓట్లు పోలైతే తెరాసకు 94,940 ఓట్లు పడితే కాంగ్రెస్కు 49,258, సిపిఎంకు 15,538, ఇతర పార్టీలకు 8,552, నోటాకు 2,785 ఓట్లు పడ్డాయి. 2019లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని తుమ్మల ధీమా వ్యక్తం చేయగా అర్ధరహిత ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు పాలేరు ఉప ఎన్నిక ఫలితం చంపపెట్టు లాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. పాలేరు ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ను మార్పించినారు, జిల్లా ఎస్పీని మార్పించినారు, రిటర్నింగ్ ఆఫీసర్ను మార్పించినారు, ఓటింగ్ మెషిన్ల మీద వీవీ ప్యాట్స్ కూడా పెట్టించినారు. మరి ఈ రోజు మీరు ఏం సమాధానం చెప్తారు? సంక్షేమంలో మేము నంబర్ 1 ఉన్నాం. ఈ రోజు దేశ ప్రధాని చెప్పింది, ఎదురు మాట్లాడమే మా లక్ష్యం, అడ్డం పెట్టడమే మా కర్తవ్యం అనుకుంటే మీకు ప్రజలు అడ్డం పెడుతున్నారు. ప్రతిదీ అక్రమ సొమ్ము, అక్రమార్జన అని ఈ రోజు మీరు మాట్లాడినారు. ఇప్పటిదాకా మేము కూడా చూడనట్టున్నాం. కానీ ఈ కాలం నుంచి మీరు చేసే ఆరోపణల మీద డెఫినెట్ గా కేసులు కూడా పెడతాము, పరువు నష్టం దావాలు కూడా వేస్తాం. అది ఆశామాషిగా వేయం. డెఫినెట్ గా చాలా తీవ్రంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా నేను మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ఐటీ రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భాగ్యనగర సిగలో మరో కలికితురాయి చేరింది. ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ యాపిల్ సాంకేతికాభివృద్ది కేంద్రాన్ని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రారంభించారు.
ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతికతను అందించడమే యాపిల్ లక్ష్యమన్న టిమ్ కుక్ అత్యుత్తమ మానవ వనరులున్న భారత్తో కలిసి పయనం సాగిస్తామని చెప్పారు. యాపిల్ సంస్థ హైదరాబాద్కు రావడంపై హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్ వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరో ఐటీ దిగ్గజ సంస్థకు చిరునామాగా మారింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు భాగ్యనగరంలో కొలువు తీరగా ప్రఖ్యాత యాపిల్ సాంకేతికాభివృద్ధి కేంద్రం హైదరాబాద్ శివారు నానక్రామ్గూడలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ నూతన విభాగాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. యాపిల్ సంస్థ తన ప్రధాన కేంద్రమైన అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన కీలక సాంకేతికాభివృద్ధి కేంద్రం ఇదే కాగా ఈ సంస్థకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు, యాపిల్ గడియారాలకు అవసరమైన మ్యాప్స్ తయారు చేయనున్నారు. వాటి ద్వారా ప్రజలు తమకు సమీపంలో ఉండే అత్యుత్తమమైన షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను సులభంగా గుర్తించడం సహా వెళ్లాల్సిన ప్రాంతాలకు తేలిగ్గా చేరుకునే వెసులుబాటు లభిస్తుందని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతికాభివృద్ధి కేంద్రం ద్వారా ప్రాథమికంగా 1000 మందికి, వచ్చే ఏడాది నాటికి సుమారు 4500 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని టిమ్ కుక్ వెల్లడించారు. Chief Minister KCL, I love the informalities, and I can tell you already I love Hyderabad. The main thing that I've learned about India is the warmth of the people. It is unparalleled and unlike any country I've ever been to, including my own. So I'd like to thank you for the hospitality and the warmth. We are very happy to be here. Apple has always been about creating the very best products in the world. Never the most, perhaps not the first, but always the best. హైదరాబాద్లో యాపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు తెలంగాణకే గర్వకారణమన్న కేసీఆర్ ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలవుతోందని, యాపిల్ రాకతో అభివృద్ధి పథానికి మరింత శక్తి లభిస్తుందని ఆకాంక్షించారు. Growth of the state of Telangana. Till yesterday there was a big suspense in Hyderabad with a personality like Tim Cook coming to Hyderabad and partnering the growth of the state of Telangana. The slogan of the state of Telangana is the investors of the world that come to Hyderabad, come to the state of Telangana, let us grow together. I promise you all cooperation in your future endeavors. The government of Telangana offers you the best industrial policy of the world. హైదరాబాద్లో యాపిల్ సొంత క్యాంపస్ ఏర్పాటు చేయాలని టిమ్ కుక్ ను కోరామన్న మంత్రి కేటీఆర్ ఈ ప్రతిపాదనకు యాపిల్ ముందుకొస్తే అవసరమైన భూమి, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతికాభివృద్ధి సంస్థ ప్రారంభానికి ముందు టిమ్ కుక్ తో సమావేశమైన కేటీఆర్ భవిష్యత్తులో చేపట్టే కార్యకలాపాలపై చర్చించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రోను తుపాను ప్రభావానికి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో పడుతున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులు జలమయమై వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బంగాళాఖాతంలో ఈశాన్య దిశలో కదులుతున్న రోను తుపాను ఆంధ్రప్రదేశ్పై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఈ తుపాను ప్రభావానికి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు కృష్ణా జిల్లా విజయవాడలోని మొగల్రాజపురం, గవర్నర్పేట, కాళేశ్వరరావు మార్కెట్, సూర్యారావుపేట, నక్కల్ రోడ్డు, పాలిక్లినిక్ రోడ్డు, బెంజి సర్కిల్ ప్రాంతాల్లో వాననీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడగా చండ్ర రాజేశ్వరరావు కాలనీలో బండరాయి జారిపడి ఇంద్రకీలాద్రికి వెళ్లే మెట్ల మార్గం ధ్వంసమైంది. మచిలీపట్నంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కలెక్టర్ కార్యాలయాల్లో చెట్లు నేలకొరిగితే జేసీబీలతో తొలగించారు. గుడివాడ పరిధిలో నాగాయలంక, కోడూరు మండలాల్లో ఈదురుగాలులకు లంగర్లు వేసిన పడవలు ఒకదానికొకటి కొట్టుకుని 20 పడవలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నాగాయలంక, గుల్లల మోద, ఊతగుండం, కృతివెన్నుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు తుపాను తీవ్రమైతే పునరావాస కేంద్రాలను పెంచుతామని తెలిపారు. గుంటూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు నెహ్రూనగర్, అలీనగర్, పాత గుంటూరు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కాకుమాను మండలంలోని బీకేపాలెంలో ఓ పెంకిటిల్లు కూలి ఒకరు గాయపడ్డారు. బాపట్ల సూర్యలంక తీరం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. రేపల్లె, నిజాంపట్నం, కర్లపాలెం, బీవీపాలెం, బాపట్ల మండలాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన, పోలవరం, తాళ్లరేవులో భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు కూలాయి.
ఎదురయ్యాయి. అంతర్వేది తీరంలో అలలు ఎగిసి పడుతుండగా 13 తీర ప్రాంత మండలాల్లోని ప్రజల కోసం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రహదారిపై నీరు నిలిచింది. తణుకు పరిధిలోని పైడిపర్రులో పెంకిటిల్లు కూలితే యానాదుల కాలనీలో 2 ఇళ్ల పైకప్పులు ఊడిపడ్డాయి. మరోవైపు రోను తుపాను బలపడి ఈ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నానికి 80, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుపాను ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టుకు బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానం మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఘటనలో 66 మంది మృతి చెందారు. 10 మంది సిబ్బంది సహా 66 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ బస్ A320 ఈ ఉదయం 2 గంటల 45 నిమిషాలకు రాడార్లతో సంబంధాలు కోల్పోయింది. సుమారు 37,000 అడుగుల ఎత్తులో మధ్యధరా సముద్రంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయినట్టు నిర్ధారించిన అధికారులు సముద్రంలో కుప్పకూలడమే అందుకు కారణమని ప్రాథమిక దర్యాప్తు తర్వాత నిర్ధారించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెల వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు సహా పీ నోట్స్ నిబంధనలను సెబీ కఠినతరం చేయనుందనే ఊహాగానాల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 69 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 305 పాయింట్లు పతనమైంది. ఉదయం 25,714 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 25,715 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత 25,352 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 25,400 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 87 పాయింట్లు తగ్గి 7,783 వద్ద స్థిరపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్లో అత్యున్నత సంస్థలు కొలువు తీరాయన్న ఆయన అంకుర సంస్థలకు అవసరమైన అన్ని సదుపాయాలను టీ హబ్ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్క్ హైత్ హోటల్లో స్మార్ట్ అండ్ టీ ఫోన్ ని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించగా ఈ సంస్థ తన ఫోన్ ని ప్రస్తుతం తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.